అందరికీ నమస్కారం. ఈరోజు మైరేడ్ మిడ్ స్కూల్ యాన్యువల్ డే ప్రోగ్రామ్కి వచ్చిన పేరెంట్స్కి, అదేవిధంగా విద్యార్థులకు, ఇక్కడికి వచ్చిన డయాస్ మీద ఉన్న పెద్దలందరికీ, అదేవిధంగా ముఖ్యంగా మైరేడ్ మిడ్ స్కూల్ యాజమాన్యం ప్రసన్న కుమార్ సార్ గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అండ్ హ్యాపీలీ కంగ్రాచులేషన్స్. అదేవిధంగా మన కొడకండ్ల విద్యార్థులు స్టేట్ ర్యాంకులు సాధించినందుకు గురుకుల విద్యార్థులకి, అదేవిధంగా గురుకుల విద్యార్థులు రన్ చేసిన ఎవరైతే ఉపాధ్యాయులు ఉన్నారో, ఎవరైతే లెక్చరర్స్, వాళ్ళందరికీ కూడా హ్యాపీలీ కంగ్రాచులేషన్స్ సార్. ఈరోజు 14వ యాన్యువల్ డే జరుపుకుంటున్నారంటే మైరేడ్ మిడ్ స్కూల్ వాళ్ళు, ఇది నిజంగా హ్యాపీలీ కంగ్రాచులేషన్ అని చెప్పాలి. అదేవిధంగా దీని వెనుక ఎంతో కష్టం ఉంటుంది, ఎంతో శ్రమతో, ఎంతో జాగ్రత్తగా చేస్తే కానీ ఈ స్కూల్ 14 సంవత్సరాల నుండి రన్ అవుతూ ఇంతమంది విద్యార్థులు, గ్రామీణ ప్రాంతం నుండి వచ్చిన విద్యార్థులు, అదేవిధంగా పేరెంట్స్ కానీ ఈ స్కూల్ మీద నమ్మకంతో ఇక్కడ 14 సంవత్సరాలుగా ఈ స్కూల్ అనేది రన్ అవుతుంది. అదేవిధంగా విద్యార్థులు ఈ స్కూల్ ద్వారా జ్ఞానాన్ని నేర్చుకొని అదే జ్ఞానంతో ఉన్నత స్థానాలకు చేరడం జరుగుతుంది. అదేవిధంగా మంచి మంచి ఉద్యోగాలు కూడా పొందడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఇక్కడ నేను రాగానే ఒక స్కిట్ నేను చూసినాను. అదేంటంటే, ఒక పేద తండ్రి తన పిల్లవాడికి బైక్ కొని లేకపోవడం, 2 లక్షల రూపాయల డబ్బులు లేకపోవడం, దానివల్ల ఆ పిల్లవాడు ఆ తండ్రిని ప్రశ్నించడము. అదేవిధంగా కొందరు డబ్బులున్న తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి కొనివ్వడము. ఆ స్కిట్ అంతా చూసిన తర్వాత నాకేమర్థమైందంటే, సరే డబ్బులు ఉన్నవాళ్ళు కానీ, డబ్బు లేని పేరెంట్స్ కానీ, ఎవరైనా సరే, అదేవిధంగా డబ్బులున్న విద్యార్థులు కానీ, డబ్బు లేని విద్యార్థులు కానీ, ఎవరికైనా విద్య అనేది సమానము. డబ్బులు లేని విద్యార్థులు డబ్బులు సంపాదించాలన్నా, ఉన్న స్థాయికి ఎదగాలన్నా, ఒక స్థాయి నుండి ఇంకో స్థాయికి ఎదగాలన్నా, ఎవరికైనా విద్య అనేది సమానం. ఎప్పుడైతే విద్య అయితే నేర్చుకుంటామో, ఎప్పుడైతే మనకు జ్ఞానం ఉంటుందో, ఎప్పుడైతే మన క్రమశిక్షణతో మనం మెదులుతామో, అప్పుడు మాత్రమే ఒక స్థాయి నుండి ఉన్నత స్థాయికి ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఆ ఉన్నత స్థాయికి ఎదగడానికి మైరేడ్ మిడ్ స్కూల్ వాళ్ళు 14 సంవత్సరాలుగా పిల్లలను క్రమశిక్షణగా విద్య నేర్పించి, క్రమశిక్షణగా వాళ్ళకు ఉన్న స్థానాలకు వెళ్ళడానికి, వాళ్ళ తల్లిదండ్రులు కన్న కలలను నెరవేర్చడానికి 14 సంవత్సరాలు కష్టపడుతున్నందుకు మరొకసారి ఇక్కడికి వచ్చిన ఈ మైరేడ్ మిడ్ స్కూల్ విద్యార్థులకు, అదేవిధంగా పేరెంట్స్కి, వివిధ రాజకీయ నాయకులకు, అదేవిధంగా ముఖ్యంగా మైరేడ్ మిడ్ స్కూల్ యాజమాన్యానికి మరొకసారి హ్యాపీ